భీమవరం ఎస్ఆర్ కేర్ ఇంజనీరింగ్ కళాశాల ఈసీఈ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కేఎన్వి సత్యనారాయణకు అన్నామలై విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో పీహెచ్డీ ప్రదానం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజు చెప్పారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం తరపున సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ డాక్టర్ సత్యనారాయణను సత్కరించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ఈసీఈ హెడ్ డాక్టర్ ఉదయ్ కుమార్లు డాక్టర్ సత్యనారాయణను ప్రత్యేకంగా అభినందించారు. On behalf of the management, we wholeheartedly congratulate Dr. KNV Satyanarayana for obtaining his PhD by Annamalai University. On this occasion, I wholeheartedly congratulate the entire department and wish him all the very best in his career. Congratulations, PhD award ayindi. So ee sandarbhanga ECE department adgane alage meta faculty members andariki kuda congratulations. ECE department lo 13th PhD award avutunnadi. సో ఈ రోజు ప్రజెంట్ సినారియోలో పిహెచ్డీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ పిహెచ్డీ తోటి ఆగిపోకుండా మిగతా పేపర్లోనే వీటిలోనే అన్ని కూడా ఇస్తే ఇంకా చాలా బాగుంటుంది. సో దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మిగతా ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా ఎంత తొందరగా కంప్లీట్ చేసుకుంటే అంత మంచిది. మా కాలేజీలో ఈసీఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న శ్రీ కేఎన్వి సత్యనారాయణ ఈజ్ కంప్లీటెడ్ పిహెచ్డీ ఫ్రమ్ అన్నామలై యూనివర్సిటీ. ఇప్పుడు డాక్టర్ కేఎన్వి సత్యనారాయణ అయ్యారు. అది సందర్భంగా ఆయన్ని, ఆ డిపార్ట్మెంట్ హెచ్ఓడిని అందరినీ అభినందిస్తున్నాను. ఆయన దీన్ని ఇంకా స్ఫూర్తిగా తీసుకుని ఇంకా రీసెర్చ్ ప్రాజెక్ట్స్, పేపర్స్ వేస్తూ మంచి కెరీర్ బిల్డ్ చేసి డిపార్ట్మెంట్కి, కాలేజీకి మంచి పేరు తెస్తారని ఆశిస్తున్నాను. Faculty Sri KNV Satyanarayana got his PhD from Annamalai University recently. I congratulate KNV Satyanarayana for getting his PhD degree. In this connection, I thank our management, director and principal garu for encouraging the faculty to do their. నేను ఎస్ఆర్ కేర్ ఇంజనీరింగ్ కాలేజీ ఈసీఈ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తాను. 2018లో అన్నామలై యూనివర్సిటీ అలాగే ఎస్ఆర్ కేర్ ఇంజనీరింగ్ కాలేజీలో డాక్టర్ పివి రామరాజు గారి పర్యవేక్షణలో అప్పుడు అక్కడ 2018లో రిజిస్ట్రేషన్ చేశాను. ఇన్ ద ఎంపిరికల్ అనాలిసిస్ ఆఫ్ ఎమోషనల్ బిహేవియర్ త్రూ మెషిన్ లెర్నింగ్ అల్గారిథం. ఆ అల్గారిథం ప్రపోజ్ చేసిన మెషిన్ లెర్నింగ్ బేస్ చేసుకుని నాకు ఆ యూనివర్సిటీలో డాక్టర్ టి శంకర్ గారి ఆధ్వర్యంలో నాకు మొన్న జనవరిలో పిహెచ్డి వైవా వాయిస్ డిపెండెన్స్ జరిగింది. దాంట్లో వచ్చి నెక్స్ట్ నెలలో నా వర్క్